ఈరోజు పంచాంగ పఠనం చేయడానికి విచ్చేసిన ఆచార్య శ్రీ సాగి కమలాకర శర్మ గారిని పుష్పమాలతో సత్కరించవలసిందిగా మా స్పెషల్ ఆఫీసర్ శ్రీ జి కిషన్ రావు గారిని కోరుతున్నాము. వీరు శ్రీ సాగి జానకి రామశర్మ గారు స్వరాజ్య లక్ష్మి దంపతులకి నల్గొండ జిల్లాలో జన్మించారు. మూసి జ్యోతిర్వాస్తు విజ్ఞానం మాసపత్రికలకు యోదైవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శిల్పారామం ఉగాది పంచాంగ శ్రవణం విచ్చేసినటువంటి వ్యక్తులకు, సంచాలకులు కిషన్ రావు గారు, విచ్చేసినటువంటి అందరూ పారిశుద్ధులకందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ముందుగా తెలియజేసుకుంటూ, ఉగాది కాలపురుషునికి సంబంధించినటువంటి గొప్ప ఉత్సవం. ఈ కాలపురుషునికి సంబంధించినటువంటి ఉత్సవాన్ని ఆనందంగా నిర్వహించుకోవాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట. జనవరి 1 నిర్వహించుకునేటటువంటి మనము ఉగాదిని ఎందుకు నిర్వహించుకోకూడదు అనే పరిస్థితికి వచ్చేసాం. ఉగాదిని నిర్వహించుకునే మనం జనవరి 1 నిర్వహించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి పరిస్థితికి ఎదగాలి. ఆకాశానికి సంబంధించిన విషయంలో చిత్తా నక్షత్రం పౌర్ణమి నాడు కనపడితే చైత్రమాసం అని ఖచ్చితంగా ఆకాశాన్ని చూపించగలిగినటువంటిది చాంద్రమానం, సౌరమానం. జనవరి 2, 3, 4 అనే తేదీలకు ప్రమాణం లేదు. మనం కేవలం అనుకూలత కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో వాడుకుంటున్నది మాత్రమే. ఆకాశంలో విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే దాన్ని వైశాఖ మాసం అంటాం. జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే దాన్ని జ్యేష్ఠ మాసం అంటాం. అంతే. ఒకవేళ లేకపోతే దాన్ని అధిక మాసం అంటాం. ఒక ప్రమాణపరమైనటువంటి ఉత్సవాలలో సంవత్సరం అనేటటువంటి మనము ప్రారంభాన్ని ఆనందంగా నిర్వహించుకోవాలని ఉగాది కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అటువంటి కాలపురుషునికి సంబంధించినటువంటి గొప్ప ఉత్సవమైనటువంటి ఈ యుగ శబ్దము జంట అనే అర్థం లోపల వాడబడింది. మొదట్లో ఈ జంట ఎటువంటి జంట అనే విషయానికి చర్చ వచ్చింది. కాలానికి జంట ఉంది, దేహానికి కూడా అన్ని జంటలే ఉన్నాయి. 2 చేతులు, 2 కాళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, ఈ పదాలన్నీ జంటలు. రోజుకు రాత్రి పగలు జంట, పక్షానికి 2 వారాలు జంట, మాసానికి 2 పక్షాలు జంట, ఋతువుకు 2 మాసాలు జంట, సంవత్సరానికి 2 అయనాలు జంట, 5 సంవత్సరాల కాలానికి 2 అధిక మాసాలు జంట అని చెప్పారు. ఈ అధిక మాసాలు 2 వచ్చేటటువంటిది పంచవర్షాత్మక యుగంగా భావన చేసి అక్కడి నుంచి మనం యుగము, ఉగము ఆ శబ్దాలు తీసుకొని వచ్చేసి ఉగాది అనేటటువంటి కాలపురుషుని ఉత్సవం చేస్తూ వస్తున్నాం. ఇటువంటి ప్రారంభపు రోజునాడు మనం అందరం ఆనందంగా ఉంటూ చేయాల్సిన ధర్మ విధులు కూడా మనకు ఈ శాస్త్రం, ధర్మశాస్త్రం నిర్వేదించింది. ప్రతి ఇంటా ధ్వజారోహణం చేసుకోవాలని చెప్పింది. మామిడాకులన్నా కట్టండి కనీసం, ఈ ధ్వజాలు పెట్టకపోయినా కానీ కనీసం. తర్వాత శరీరాన్ని శుభ్రం చేసుకునేటటువంటి ప్రయత్నంలో కూడా ప్రతి పండుగకు మన వాళ్ళు చెప్పేటటువంటి తైలాభ్యంగర స్నానం చేయాలి. సగం శని దోషాలు పోయేవి అక్కడి నుంచే. ఆ ఒక్క పని తప్ప అన్ని పనులు చేస్తాం మనం. శరీరానికి శుద్ధి చేసుకోవడానికి తైలాభ్యంగర స్నానం చేస్తూ ఉంటుంటే అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి నివారించబడుతూ ఉంటుంటాం. పండగలప్పుడు తప్పనిసరిగా మనకు నిర్దేశించబడుతూ ఉంటుంది. ఈరోజు ఆనందంగా గడవాలి కాబట్టి తప్పనిసరిగా నూతన వస్త్ర ఆభరణాలు ఏముంటే వాటిని ధరించి ఆనందంగా గడపడానికి చెప్పడం జరిగింది. దమనం బాగా వస్తున్న రోజులు 15 రోజుల పాటు ఈ దమనాన్ని వినియోగించి ప్రతిరోజు కూడా దానివల్ల వచ్చేటటువంటి ఆయుర్వేద ప్రయోజనాలు, వాసన వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 15 రోజుల పాటు 15 దేవతలకు పూజ చేయాలని, అది మొదటగా ఈరోజు బ్రహ్మకు పూజ చేయాలని చెప్పడం జరిగింది. అనేక రకాల శాంతులను చేసుకోవాలి ఏదైనా అవసరం ఉన్నటువంటి వాళ్ళని తప్పనిసరిగా మన కిషన్ రావు గారు తప్పనిసరిగా అందరికీ ఇప్పిస్తారు. ఇప్పించారేమో కూడా తెలియదు.
ఈరోజు వేప పువ్వు పచ్చడి అందరి స్వీకరించాలని కూడా చెప్పడం జరిగింది. వర్షాదో నింబకుసుమం శర్కరాముల హృదయయుధం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని తప్పనిసరిగా మనమందరం కూడా వేప పువ్వు పచ్చడి ఈరోజు తీసుకోవాలి. 6 రుచులతో కూడుకున్నటువంటి వేప పువ్వు పచ్చడి శరీరానికి శతాయుహు వజ్రదేహాయుహు అని చెప్పడం జరిగింది. మంచి శరీరానికి మంచి బలమైనటువంటిది అని. తర్వాత ఈ రోజు నుంచి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ పక్కవాడికి నీళ్లు దానం చేయండి. ప్రపాదానం చేయాలి, చలివేంద్రాలు పెట్టాలని చెప్పడం జరిగింది. రాజదర్శనం దైవ దర్శనం చేసుకోవాలని. వసంత నవరాత్రులు ప్రారంభమని చెప్తూనే చివరగా ఈరోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్పేసి చెప్తాం. పంచాంగ శ్రవణం దేనికోసము అని చెప్పేసి అంటే ఈ సంవత్సరానికి ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడబోతున్నాం, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, సమయం బాగా ఉండేటట్టయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సమయం బాలేకపోయేటట్టయితే నన్ను నేను ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, ఈ 2 విషయాలు తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేయాలని చెప్పడం జరిగింది. ఈ రకమైనటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మనకు పంచాంగం అంటే 5 అంగాలతో కూడుకున్నటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేటటువంటి మనకు ఉంటాయి. తిథి తెలుసుకునేటట్టయితే శ్రేయస్సు కలుగుతుందని, వారం తెలుసుకుంటే ఆయుష్ కలుగుతుందని, నక్షత్రం గురించి తెలుసుకుంటే పాప నివారణ జరుగుతుందని, యోగాన్ని తెలుసుకుంటే రోగ నివారణ జరుగుతుందని, కరణం తెలుసుకునేటట్టయితే కార్యసిద్ధి కలుగుతుందని చెప్పడం జరిగింది. ఇవి తెలుసుకున్న తర్వాత దానికి అనుసరించిన జీవితం ఉండేటట్టయితే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బ్రహ్మకు ఆయుర్దాయం ఒకటి ఉంటుంది. ఆ బ్రహ్మాయుర్దాయాన్ని మనం నిర్వహించే సందర్భాల్లో అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతపరాహ కల్పే అని చెప్పేసి చెప్తుంటాం. బ్రహ్మకు ఉండేటటువంటి కాలం, కాలానికి బ్రహ్మ అని పేరు, ప్రకృతికి బ్రహ్మ అని పేరు, విస్తరించినది బ్రహ్మ అని పేరు. అటువంటి బ్రహ్మకు మనకు ఇచ్చేటటువంటి ఆయుర్దాయం మొత్తం కూడా ఈ భూమి మీద 4 కోట్ల సంవత్సరాలుగా నిర్వహించారు. ఆ నిర్ణయించినటువంటి విధానం లోపల 4 కోట్ల సంవత్సరాల్లో 2 కోట్ల సంవత్సరాలు దాటిపోయినాం మనం. కాబట్టి అప్పుడు తర్వాత మళ్ళీ కల్పకాలాలు, మన్వంతరాలు, యుగాలు, మహాయుగాలు, యుగాలుగా మనం మారుతూ ఉంటుంటాం. ఆ విషయాన్నంతా ఉదయకాలంలో సంకల్పం చెప్తూ ఉంటుంటాం. దేవాలయాల్లో మన పేరు మీద సంకల్పాలు చెప్తూ ఉంటుంటాం. ఆ సంకల్పం లోపల ప్రదేశాన్ని, కాలాన్ని, రెండింటిని గుర్తు చేస్తూ ఉంటుంటారు బ్రాహ్మణులందరూ కూడా. దానికే బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పేసి వరుసగా కాల నిర్ణయం చేస్తూ ఉంటుంటారు. అటువంటి కాలం లోపల ప్రస్తుతం ఈ రోజున మనము ఈ 60 సంవత్సరాల కాలం మధ్య లోపల ఉండేటటువంటి దాంట్లో 28వ మహాయుగం మనకి ఇది కలియుగం లోపల. ఆ 28వ మహాయుగం లోపల ఉన్న కలియుగంలో 5126 సంవత్సరాలు పూర్తి అయ్యి 5127వ సంవత్సరానికి ప్రవేశిస్తున్నాం. ఇటువంటి కాలానికి 60 సంవత్సరాలు ప్రమాణంగా స్వీకరించేటట్టయితే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టుగా 5 సంవత్సరాలకు ఒక యుగ కాలంగా స్వీకరించారు. ఈ పంచవర్షాత్మక యుగాలు 12 ఉంటాయి. ఈ 12లో ఇది 8వ యుగం. దీనికి విశ్వేదేవము అని చెప్పేసి నామం పెట్టారు. ఇటువంటి విశ్వేదేవ నామకమైన 8వ యుగం ఇప్పుడు నడుస్తుంది. దాంట్లో ఉండే 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వావసు అనేటటువంటి నామ సంవత్సరం చంద్రదేవతాకమైనటువంటిది. ఇది అనువత్సరం అని పేరు. ఇది వరుసలో 39వ సంవత్సరం. ఈ సంవత్సరం ధాన్యం అధికంగా దానం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేయడం జరిగింది. ఇక ఈనాటి ప్రత్యేకత కూడుకున్నటువంటి విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ పఠన, ఉగాది విశేషాలు తెలుసుకున్న తర్వాత పంచాంగ పఠన కార్యక్రమం వెళ్తే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగాన్ని గురించి తెలుసుకునేటట్టయితే కావలసినటువంటి ప్రయోజనాలన్నీ ఉంటాయని చెప్పడం ఈ శ్లోకం లక్షణం. శ్రీ కళ్యాణ గుణావహం శత్రువులను నాశనం చేస్తుంది, రిపుహారం దుస్వప్న దోషాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ విధంగా చాలా రకాలైనటువంటి గుణదోషాలన్నీ తీసేస్తూ ఉంటుంది. అటువంటి పంచాంగ శ్రవణానికి సంబంధించిన విశేషంలో విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించినటువంటి పేరులో కూడా ఒక గొప్పతనం ఉంది. ఈసారి
మన దగ్గర నుంచి క్రోధి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రోజు నుంచి విశ్వావసు ఏర్పడింది. విశ్వావసు అనేటువంటి పేరు అనేక ప్రదేశాల్లో అనేకులు పేరు పెట్టుకున్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ రోజు పెట్టినటువంటి ఈ విశ్వావసు నామానికి గంధర్వుడు అని పేరు ఉంది. గంధర్వుడు ఉన్నటువంటి పేరు కాబట్టి ఇటువంటి గాంధర్వ విద్యలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉంటుంటాయి. ఆట పాట ఆనందం అంతా కూడా. కాబట్టి సరి అయినటువంటి నాట్యం కళలు ప్రోత్సహించబడుతూ ఉంటుంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. అదేవిధంగా ఇది మనకు విశ్వానికి ఆవాసం ఇచ్చినటువంటి సంవత్సరం అనే పేరు చెప్పడం జరిగింది. అది ఇచ్చేది ఎవరై అంటే పరమాత్మ ఇస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా పరమాత్మ సంబంధమైనటువంటి సంవత్సరంగా చెప్పడం జరిగింది. ఇట్లా మనమంతా కూడా చూసుకునేటట్టయితే ఈ సంవత్సరానికి నామంలోనే శ్రేయస్సు కనపడుతూ ఉంటుంది తప్పనిసరిగా. ఇటువంటి సంవత్సరానికి సంబంధించిన దాంట్లో సంవత్సర దేవతగా వైశ్వానరాగ్ని చెప్పడం జరిగింది. వైశ్వానరం భజే నిత్యం విశ్వావసుకృతాపయం నరవాహనం ఆరూఢం ఖడ్గకేటధరం విపుం. అగ్ని వైశ్వానరాగ్ని మనకందరికీ కూడా వీలు కలిగించే అగ్ని. జఠరాగ్ని, హృదయాగ్ని, అనేక రకాల అగ్నులు శరీరంలో ఉంటాయి. ఆ అగ్నులన్నీ కూడా సమతూకంతో మనకందరికీ ఆనందం కలిగించాలని చెప్పేసి ఆ విశ్వావసన సంవత్సరానికి సంబంధించినటువంటి అగ్ని ప్రార్థన చేసుకుంటూ అప్తే విశ్వావసౌ శశ్వచ్చోరరోగకులాధరా సస్య ఆర్ఘవృష్టయో మధ్య భూపాలా భూరిభూతయ. ఈ విశ్వావసన సంవత్సరంలో అశ్వాల కీడు కలుగుతుంది. జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసాల లోపల కొంత వర్షం సరిగ్గా ఉండదు. అల్పవృష్టి, అల్పసస్యాలు ఉంటాయి. అనేక రకాల మేఘాలతో కూడుకున్నప్పటికీ కూడా గాలితో చెదరగొట్టబడుతూ ఉంటుంటాయి. అందువల్ల మనమందరం కూడా ఎక్కువగా క్రతువులు నిర్వహించేసి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బాగా మళ్ళీ వర్షాదులు బాగా పడాలని చెప్పేసి కోరుకుంటూ ఉండాలి. అంగవంగ మగధ దేశాలకు సంబంధించిన ప్రదేశాల్లో కూడా చోడపీడ ఎక్కువగా ఉంటుంది. మిగిలినటువంటి విశేషాల్లో కొంత చోర రోగ భయాలు మధ్యలో వచ్చిపోతూ ఉంటుంటాయి. రాజులు, అధికారులు మంచి సంపదలతో వృద్ధిలోకి వస్తుంటారు. ఈ విశేషాలతో పాటు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 9 మంది ప్రధాన నాయకుల లోపల ఈ ప్రత్యేకమైనటువంటి విశ్వావసన సంవత్సరానికి సంబంధించిన దాంట్లో 4 శుభులుగా ఉన్నారు, 5 అశుభులుగా ఉన్నారు. అదేవిధంగా 21 మందిలో ఉపనాయకుల్లో 9 మంది శుభులుగా కనపడుతున్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుంటూ నాయక నిర్ణయం ప్రకారంగా ఈ సంవత్సరం వర్షాదుల వ్యవహారం ఎట్లా ఉందో ఒక నిమిషం గమనించేటట్టయితే రాజు రవి ఈరోజు ఆదివారం కావడం వల్ల తప్పనిసరిగా రాజు రవిగా ఉంటాడు. రవి సమర్థుడు, పరిపాలకుడు, అన్ని రకాలైన కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి వాడు. కాబట్టి అటువంటి వాళ్లకు గట్టిగా నిలబడి పక్కవారితో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి పరస్పర వైరాలు కూడా బాగా ఉంటాయి. మేఘాల సమృష్టి కలిగి ఉంటాయి. రాజుల వల్ల, ఆయుధాల వల్ల కొంత భయం కనపడుతూ ఉంటుంది మనకందరికీ కూడా. చోర అగ్నుల బాధ కనపడుతూ ఉంటుంది. మంత్రి చంద్రుడు కావడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా సువృష్టి ఉంటుంది. పంటలు బాగా పడుతూ ఉంటుంటాయి. ప్రజలు ఆరోగ్యంతో ఉంటారు, ఐశ్వర్యంతో అన్ని రకాల క్షేమంగా ఉంటున్నారు. దేశం సుభిక్షంగా ఉంటుంది. అయితే సేనాధిపతి మాత్రం కొంత మందకోడి గ్రహం శని కావడం వల్ల కొంత ఈ తీవ్రవాద, ఉగ్రవాద వ్యవహారాలకు మాత్రం అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా రాజు రవి కావడం వల్ల సమర్థతతో దాన్ని నిర్వహించే అవకాశం ఉంటుంది. మంత్రి కొంచెం బలహీనుడు, సేనాధిపతి కొంత బలహీనుడు కావడం వల్ల, సస్యాధిపతి బుధుడు కావడం వల్ల ఈ బుధుడు ఈ మేఘాలు కురిసే సమయానికి గాలులు బాగా వీసి చెదరగొట్టబడుతూ ఉంటుంటాయి. దానివల్ల కొంతవరకు వర్షాలు సగం పడుతూ ఉంటుంటాయి. అకాల వర్షాలు పడుతూ ఉంటుంటాయి. దానివల్ల కొంచెం ప్రజలు భయప్రాంతులు అవుతూ ఉంటుంటారు. ధాన్యాధిపతి కుజుడు, ఈ కుజుడు ధాన్యాధిపతి కావడం వల్ల ముళ్ళు ధాన్యాలు బాగా పడుతూ ఉంటుంటాయి. అదేవిధంగా ఎరుపు ధాన్యాలు పడుతుంటాయి. ఎరుపు నేలను కూడా బాగా పడే అవకాశం ఉంటుంది కుజుని వల్ల. మేఘాధిపతి, అర్ఘాధిపతి ఇద్దరు కూడా రాజు కావడం, మళ్ళీ రవే వస్తున్నాడు కావడం వల్ల అర్ఘాధిపతి రవి అంటే ధరవర్లకు అధిపతి అయినటువంటి వాడు కావడం వల్ల ధరలు బాగా పెరుగుతూ ఉంటాయి. అందరికీ కూడా ఆకలి బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. అధికారులకు, నాయకులకు మధ్యలో కూడా కొంత పరస్పర వైరాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మేఘాధిపతి కూడా రవి కావడం వల్ల ఖండవృష్టి పడుతూ ఉంటుంది. స్వల్పంగా పంటలు పడుతుంటాయి. ప్రజలకు అకారణ భయాలు కలుగుతూ ఉంటుంటాయి. మళ్ళీ ఎరుపు నేలలే బాగా పండే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి రసాధిపతి శుక్రుడు, ఉప్పు వంటి క్షార వస్తువులు బాగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు బాగా బయటకు వస్తుంటాయి. దుంపజాతులు బాగా ఉంటాయి. పుష్పజాతులు సమృద్ధిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చక్కని పుష్పాలు బయటకు ఉంటాయి.
నీరసాధిపతి బుధుడు కావడం వల్ల రత్నాలు, మణులు, వైడూర్యాలు మొదలైనటువంటి అన్నీ కూడా బాగా పండే అవకాశం కనపడుతుంటుంది. ఈ విధంగా నవనాయకులందరూ కూడా మనకి ఇచ్చేటటువంటి ఫలితాల లోపల ఎక్కువ శాతం మనకు అనుకూలతనే ఇస్తున్నారు. మిగిలిన చోట్లలో ఒత్తిడి కనిపిస్తున్నప్పుడు కూడా సమర్థత వల్ల మనకి ఇబ్బందులు కలిగించే అవకాశం కనపడుతుంది. అయితే ఒక విషయం లోపల మాత్రం అందరం జాగ్రత్త తీసుకోవాల్సింది, ఈ సంవత్సరం పశుపాలకుడు, పశువులకు తొట్టిపెట్టేవాడు, పశువులు విడిపించేవాడు ముగ్గురు కూడా యువడే కావడం వల్ల పాల ఉత్పత్తులో కొంచెం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. పాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. పశు గ్రాసానికి అదేవిధంగా పశు పోషణ విషయం లోపల కొంత మనమందరం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పశు సంరక్షణ చేయాల్సిన బాధ్యతను అందరూ స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. వర్షం 2 కుంచాలు ఉంటుంది. దాంట్లో 10 భాగాలు సముద్రంలోనే పడిపోతుంది, 7 భాగాలు మనకు పర్వతాల మీద ఉంటుంది. భూభాగం మీద కేవలం 2 భాగాలు పడుతుంది. ఆ 2 భాగాలు కూడా మనకు సరిపోయిన వర్షం అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం చూసేటట్టయితే రాజు, మంత్రి ఇద్దరు స్నేహితులు కావడం అనేటటువంటి చాలా విశేషం. రాజు రవి, మంత్రి చంద్రుడు, వారిద్దరి సమన్వయం దొరకడం వల్ల కార్యక్రమాల్లో లోపాలు ఏర్పడినప్పటికీ కూడా వారిద్దరి సమన్వయం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా చక్కనైనటువంటి మంచి మార్పులకు, ఆలోచన విధానాల్లో కూడా ఉన్నతికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పంట నష్టాలు కనపడుతున్నప్పటికీ కూడా చాలా వరకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇక వర్ష లగ్నాన్ని అనుసరించి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను గమనించేటట్టయితే నాయకులందరూ కూడా రాష్ట్రాభివృద్ధి కోసమై కొంచెం నిర్దేశక సూత్రాలను ఎంచుకొని మరి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సహచర ప్రధాన నాయకులందరూ కూడా సహకార లోపం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి పనులు కొంత మందగతిన ఉంటాయి, ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. దీనికి కారణం ఏంటంటే తరచుగా జాతీయ విపత్తులు కొన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ జాతీయ విపత్తులు ఎదుర్కోవడంలోనే ఎక్కువసేపు కాలం వ్యర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా మానసికమైనటువంటి శాంతి కొంత సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దైవ ధ్యానాదులు బాగా చేసుకుంటూ ఉండాల్సిన ప్రత్యేకంగా కనపడుతుంది. నిత్యావసరాల నిర్వహణ గతం కన్నా కొంత ఎక్కువ భారమైనప్పుడు కూడా సామాన్య స్థితిగతులన్నీ కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తరచూ అకాల విపత్తులు ఉంటాయి, ఊహించని ప్రమాదాలు ఉంటాయి, సామాన్య ప్రజానీకం ఇబ్బందుల పాలయ్యే సూచనలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వం చేసే ప్రయత్నాలు కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబ వ్యవహారాల్లో కొంత సామరస్యం తగ్గుతుంటుంది. అదేవిధంగా నిరాశ నిస్పృహలు కొన్ని పెరిగి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే రవాణా రంగం మాత్రం కాస్త వేగం పొంది గతంలో ఉన్నటువంటి లోపాలను సవరణ చేసుకొని చాలా వేగంగా అభివృద్ధికరమైన ఆకర్షణీయమైన ప్రజోపయోగ పథకాలను ప్రవేశపెట్టే అవకాశం కనపడుతుంటుంది. ప్రజల మన్ననలు కూడా అందుకుంటుంది. పత్రికా రంగం, సమాచార రంగంలో కూడా వినూత్నమైన సంస్కరణలు మనకు కనపడుతున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇంతకు ముందు కన్నా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతూ ఉంటుంది. విద్యారంగం లోపల ప్రతిభలు, పిల్లల ప్రతిభ చాలా గొప్పగా కనపడుతుంది. వ్యవసాయ రంగం లోపల మంచి ప్రగతి వైపు వెళదామన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చేటటువంటి ఈ విపత్తులు, ఈతి బాధలు మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. శిశు సంక్షేమం, సంగీతం, సాహిత్యం, పరిశోధనా రంగాలు ఇవన్నింటిలో ప్రభుత్వం కన్నా ప్రభుత్వ ఇతర సంస్థలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన ఉంటుంది. అంటువ్యాధులు కొన్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. వాటి విషయంలో ప్రభుత్వం విఫలం కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లోపల ఉండేటటువంటి సయోధ్య అంతంత మాత్రమే, ఆశించినటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. రాష్ట్రం లోపల వాణిజ్య వ్యవహారాలు కొంత అభివృద్ధిలో కనపడుతున్నాయి. విదేశ వాణిజ్య వ్యవహారాలు కూడా ఒక మోస్తరుగా ఉంటాయి, నిలకడగా ఉంటాయి. ఆదర్శ వివాహ వ్యవస్థలు క్రమక్రమంగా బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కుటుంబ విలువలకు ప్రాధాన్యం తగ్గిపోయే రోజులు కనపడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థల లోపల అధికారుల యొక్క ఘర్షణ ఎక్కువవుతుంది. ఆర్థిక మోసాలు కొన్ని కనపడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల లోపల ఉండే రహస్యాలు కొన్ని బయటికి వచ్చి ప్రభుత్వాలు ఇబ్బంది పడే అవకాశం, అప్రతిష్టకు గురయ్యే అవకాశం ఉంది. అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. నియంత్రణ విషయం లోపల కొంచెం ప్రభుత్వం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కరువు కాటకాలు అక్కడక్కడ ఏర్పడే అవకాశం, సామాన్య జనజీవనం కొంతవరకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇట్లా ఉన్నప్పటికీ కూడా వైజ్ఞానిక రంగం, పరిశోధనా రంగాల్లో కూడా గొప్ప గొప్ప ప్రగతి కనిపిస్తుంది మనకంతా కూడా. న్యాయ వ్యవస్థ లోపల అద్భుతమైనటువంటి తీర్పులు ఈ సంవత్సరం కూడా కొత్తవి రాబోతున్నాయి. అదేవిధంగా మతాధిపతులు, పీఠాధిపతులు కూడా
వారికి సంబంధించినటువంటి విధానంగా ప్రజలను అందరినీ కూడా ఆధ్యాత్మికత వైపు మరణించడం లోపల వాళ్ళు ఖచ్చితంగా చాలా బాగా కృషి చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వం కూడా సమర్థతతోని చట్టవిరుద్ధమైనటువంటి పనులకు నేను నియంత్రిస్తూ ఉంటుంటాను. పరస్పర సుహృద్భావ ధోరణులు ప్రభుత్వ సంస్థల మధ్య లోపల ఏర్పడుతూ ఉంటాయి. క్రమంగా సమయోచితమైన ప్రోత్సాహకాలు, రైతుల సమయానుకూలమైన కృషి, గ్రామీణ వ్యవసాయ రంగాల లోపల వీటి వల్ల ఊహించని అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఆహార ధాన్యాల విషయంలో కూడా ప్రోత్సాహకరమైనటువంటి మార్పులు ఉన్నాయి. వివిధ రంగాల విషయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా కొంచెం ఇంతకు ముందు కన్నా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య పథకాలు, ప్రజోపయోగ పనుల విషయంలో కూడా ప్రభుత్వం ఎంత కృషి చేసినప్పటికీ కూడా వచ్చేటటువంటి తీవ్రత పెరగడం వల్ల ప్రభుత్వం విఫలత అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల సామాన్య జనజీవనానికి ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్షణాలన్నీ మనం గమనిస్తూ ఉంటాం. మనం కేంద్ర ప్రభుత్వానికి కూడా సంబంధించిన వాళ్ళమే కాబట్టి జగల్లగ్నం అని ఒక లగ్నం ఉంటుంది. ఆ జగల్లగ్నం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పనులన్నీ కూడా చెప్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లోపల రాజకీయ సమీకరణాల్లో కొంత లోపాలకు అవకాశం ఉంటుంది. అంతా మన వాళ్ళే అనిపించుకుంటూ కనపడుతూ ఉంటుంటారు, కానీ లోపల ఎక్కడో సుస్థిరత దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజోపయోగ పథకాలు అమలు చేయడంలో, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టడంలో ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడెక్కడో లోపాలకు అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని వారు గమనించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విధానాల నిర్ణయం లోపల మాత్రం చాలా సమర్థవంతంగా, సమయానుకూలంగా ముందుకు వెళ్తుంది. ఇంతకుముందు ఆగిపోయినటువంటి జాతీయ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకా విదేశీ రుణాన్ని, ఆర్థిక సహాయాన్ని సకాలంలో పొందే విధంగా అంతర్జాతీయ స్నేహ సంబంధాలు వృద్ధి చేసేందుకు ఎక్కువగా కృషి జరుగుతుంది. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు అద్భుతంగా పెరుగుతూ ఉంటాయి. అటువంటి విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళినప్పటికీ కూడా కొంత అధికారుల అలసత్వం వల్ల ఈ కార్యక్రమాలకు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయ తీవ్రత ఎంత ఉన్నప్పటికీ కూడా సంస్కరణలు అమలు చేయడం లోపల ప్రభుత్వం మాత్రం బాగా సఫలీకృతం అవుతూ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది జాతీయ రహదారులు మరింతగా అంతర్జాతీయ ప్రమాణాలతో బాగా పెరిగే అవకాశం కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. విద్యారంగం లోపల గొప్పనైన ప్రగతి, మార్పులు కనపడుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థి సంఘాల లోపల వచ్చేటటువంటి కొన్ని రాజకీయాల వల్ల దీనివల్ల అక్కడక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వైజ్ఞానికులు, వైద్యులు అన్ని రంగాల లోపల అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన కృషి చేస్తారు. కొత్తగా భూగర్భ వనరులు, ఖనిజాలు, తవ్వకాలు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. వ్యవసాయ రంగం లోపల రైతులకు వ్యాపార పంటల మీద బాగా ఆసక్తి ఉంటుంది. అయితే ధాన్యపు పంట, ధాన్యం మనకు నిత్య జీవన అవసరమైన ధాన్యం మాత్రం పంట తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొగాకు వంటి చట్ట వ్యతిరేకమైన పంటలకు కూడా కొంచెం బాగా ఎక్కువగా పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. సంగీత, సాహిత్య కళారంగాల లోపల మన దేశ కళాకారులందరూ కూడా అద్భుతంగా ఇంత అంతర్జాతీయమైనటువంటి ఖ్యాతిని సాధిస్తూ ఉంటారు. పరిశోధనా సంస్థలు కూడా అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి పొందుతూ ఉంటుంటాయి. పాలనా యంత్రాంగం సమర్థతతో కూడుకుని ఉంటుంది. శత్రు దేశాల తాకిడి ఉన్న, ఉగ్రవాదుల ధాటి ఉన్నప్పటికీ కూడా వాటిని బలంగా అణిచివేసేటట్టు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మన దేశ ఖ్యాతి కూడా అంతర్జాతీయ స్థాయి లోపల వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. విదేశాలతోనే అనుకూల సంబంధాలు వాణిజ్యపరంగా వృద్ధి చెందుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం మనం చూస్తూ ఉండేటట్టయితే గతం కన్నా ఎక్కువగా పనిచేసే అవకాశం కనపడుతుంది. ఇంకా స్పెక్యులేషన్ వ్యవహారాలు చాలా బాగుంటాయి. షేర్ మార్కెట్ వ్యవహారాలు చాలా గొప్పగా కనపడుతున్నాయి. వీటి లోపల కొన్ని ఆర్థిక వ్యవహారాలు మాత్రం మాందత్వం కనపడుతుంటుంది. వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రోత్సాహకరమైనటువంటి ప్రణాళికలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక రంగం లోపల చాలా గొప్పనైన మార్పులు ఉన్నాయి. జనాలందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చడం కోసం లోకం లోపల అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. న్యాయ వ్యవస్థ లోపల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విశేషంలోనూ కూడా సుప్రీంకోర్టు లాంటివి కూడా గొప్పనైన తీర్పులు వెలువరించబోతుంది ఈసారి కూడా. ఇంకా నౌకా వ్యాపార రంగం ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక సంస్కరణలు కూడా చాలా గొప్పగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. పారిశ్రామిక రంగంలో, భారీ పరిశ్రమల రంగంలో కూడా కొంత పురోగతి కనపడుతుంది. యాజమాన్య కార్మిక సంబంధాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని పడిపోయిన పరిశ్రమలను కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగ తీవ్రత కూడా కొంత తగ్గుతుంది. ఆకర్షణీయమైన పథకాలు సమృద్ధిగా ఆదాయాలను సమీకరించుకోవడానికి వినియోగపడుతూ ఉంటుంటాయి. ఇంకా
రాజకీయ సాంఘిక ఒత్తిళ్లు తీవ్రత ఎక్కువైనప్పటికీ కూడా నియంత్రించే విషయంలో దేశ ప్రయోజనాలు, శాంతి భద్రత విషయాలు, ఆంతరంగిక రక్షణ విభాగాలు ఇవన్నీ కూడా చక్కనైన పరిశ్రమ చేస్తాయి, శ్రద్ధ వహిస్తాయి. ఇవన్నీ కూడా కలిగి ప్రభుత్వానికి విజయాన్ని సాధించే వైపు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మొత్తం మీద చూసేటట్టయితే రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనప్పుడు కూడా చాలా వరకు వాళ్ళు కృషి చేసి సమాజానికి అందరికీ కూడా మేలు కలిగించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం దేశ గోచారాన్ని చూసే సందర్భంలో అక్కడ ఏదో రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఏదో కేంద్ర ప్రభుత్వం, మనం కాదు అనుకోవడం కష్టం. వాళ్ళు ఎవరో చేయాలని, మన ఇంటికి మనమే రాష్ట్ర ప్రభుత్వం, మన ఇంటికి మనమే రాజులం కాబట్టి ఆ రాజు ఎవరో మనమే అనుకొని ఇంటి మొత్తానికి కనుక ఆలోచన చేసుకునేటట్టయితే చేయవలసిన ధర్మాలు ఏంటో మనకు అర్థమవుతూ ఉంటాయి. అదేదో ఎవరో చేస్తారు, ఇది మనది కాదు, ఈ ప్రభుత్వ సంబంధమైనది అని చెప్పేసి అనుకోవడం తప్ప ఇక్కడ. ఎందుకంటే ఉగాది పంచాంగ శ్రవణం అనేటటువంటిది ఎవరితో గురించి చెప్పరు. ప్రతి ఒక్కరూ తమ హృదయాలకు అనుకుని వారికి సంబంధించిన భావాలను అన్వయం చేసుకోవడం కోసం ఈ ప్రకృతిపరమైనటువంటి విశేషం కాబట్టి మనకు మనమే ఎట్లా మార్చుకోవాలి, ఏ రంగాల్లో మనం ప్రాతినిధ్యం ఇస్తున్నాం, ఏ రంగాలకు మనం తక్కువ ప్రాతినిధ్యం ఇస్తామనే విషయం మనకు మనం అన్వయం చేసుకోవాలని చెప్పేసి దృష్టితోని ఈ పంచాంగ రచన నిర్మాణం అంతా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీద చూసేటట్టయితే రాజకీయ ఆర్థిక సుస్థిరత విషయంలో కూడా మంచి ప్రగతి ఉంది. ప్రజలు, నాయకులు తమ ఆధ్యాత్మిక దృష్టిని బాగా పెంచుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శివకేశవోపాసన చేయాలి అనేటటువంటి సూచన చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా అందరికీ కూడా సన్మంగళాలు కలుగుతాయని చెప్పి సూచన చేస్తూ ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఉన్నాయి మనకందరికీ కూడా. ఒకటి భాద్రపద మాసంలోనూ, మరొకటి పాల్గొన మాసంలో కనపడుతుంది. భాద్రపద మాసంలో 7 సెప్టెంబర్ నాడు ఉంటుంది. భాద్రపద పౌర్ణిమ నాడు అది మనకు పూర్వభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది కుంభరాశిలో. అదేవిధంగా పాల్గొన పౌర్ణిమ 3 మార్చి 2026 నాడు ఉంటుంది. అది సింహరాశిలో ఉంటుంది, తుబ్బా నక్షత్రంతో కూడుకుని ఉంటుంది. వారందరూ కూడా ఆయా సమయాల్లో తగు జాగ్రత్తలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మౌఢ్యం ఈ సంవత్సరం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే 10 జూన్ నుంచి మనకు రేపు ఆషాఢ శుక్ల చతుర్దశి, జ్యేష్ఠ శుక్ల చతుర్దశి నుంచి ఆషాఢ శుక్ల చతుర్దశి 1 మాసం పాటు 9 జూన్ జూలై వరకు కూడా గురుమౌఢ్యం ఉంది. అంటే మనకు జ్యేష్ఠ మాసంలో 2వ పక్షంలో ఉండే ఆ 10-15 రోజుల పాటు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి వీల్లేదు ఈసారి. అదేవిధంగా మార్గశిర శుక్ల షష్ఠి నుంచి దాదాపుగా మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘ మాసం కూడా ఈ 3 మాసాలు కూడా ఈ సంవత్సరంలో కూడా వివాహాది క్రతువులకు అవకాశం లేదు. మళ్ళీ 17 ఫిబ్రవరి తర్వాత మాత్రమే వచ్చే పాల్గొన మాసంలోనే మళ్ళీ మన వివాహాది క్రతువులు, ఉపనయనాదులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇళ్లలో కూడా చేసుకునేటటువంటి వివాహాది క్రతువులు చేసే సందర్భంలో ఈ మౌఢ్యాలు బాగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు ఉంటాయి. 14 మే నుంచి గురువు మనకు మారుతూ ఉండటం వల్ల వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రావడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు వస్తుంటాయి. సరస్వతి నది కోసం వెతుక్కోవడం కన్నా ఎక్కడెక్కడో ఏ 2 నదులు కలిసిన చోటైనా త్రివేణి సంగమం అనే భావన భారతీయులకు ఉంది కాబట్టి నదులు కలిసే ప్రతి ప్రదేశంలోనూ కూడా ఆ సమయంలో కూడా వెళ్ళి స్నానాదులు నిర్వహించేటట్టయితే, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు క్రతువులు నిర్వహించుకునేటట్టయితే సంతోషం, సంతృప్తి కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా వర్ష లగ్న, జగల్లగ్న, ఇతర విషయాలకు సంబంధించిన పంచాంగ ఫలితాల విశేషం పూర్తయిన తర్వాత ఇకపైన ఈ 12 రాసుల వారికి సంబంధించిన విశేషాల్లో 12 రాసులకు సంబంధించినటువంటి విశేషాల్లో ప్రతి రాశి వారికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, అదేవిధంగా ఈ సంవత్సరం ప్రధాన గ్రహాల మార్పుల వల్ల మన జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం గురువు యొక్క అతిచారం అధికంగా ఉంది కాబట్టి చాలా వేగంగా 2 రాసుల్లోకి మారిపోతున్నాడు. అంత 2 రాసుల్లోకి మారిపోయేంత స్థితి ఒకే సంవత్సరంలో ఉండకూడదు. ఆయన గమనం చెందాలంటే దాదాపు 12 మాసాల నుంచి 13 మాసాల వరకు ఒక రాశిలో ఉండాలి. అటువంటిది మే 14 నాడు వృషభంలోకి వచ్చిన వాడు అక్టోబర్ 18 నుంచే మిథునానికి వెళ్ళిపోతున్నాడు. డిసెంబర్ 5 వరకు కర్కాటకం, అక్టోబర్ 18 వరకు మిథునంలో ఉండి తర్వాత డిసెంబర్ 5 వరకు కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఇదంతా అతిచరించి వక్రంలో ఉండటం అనేటటువంటిది. ఇతర గ్రహాల కన్నా గురుగ్రహం అతిచారం అనేటటువంటిది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ లోకానికి హితమైనటువంటి, ప్రకృతి హితమైనటువంటి వృక్షస్థాపన బాగా చేయటం, యజ్ఞాగాది క్రతువుల మీద మనసును దృష్టి పెంచడం, అదేవిధంగా చక్కని అన్నదానాలు చేసుకుంటూ ఉండటం ద్వారా ఈ లోపాలని మనం సవరించుకునే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం
విశ్వావసనామ సంవత్సరం మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక 1వ పాదంతో కూడుకున్నటువంటి మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ విషయాలు గమనించగానే మనకు డబ్బు అనేటటువంటి ఒకే అంశం మీద దృష్టి పోతూ ఉంటుంది. ఆదాయం ఖర్చు అనేటటువంటిది ధన రూపంలోనే కనపడుతూ ఉంటుంది. ఇది ధన రూపం కన్నా గుణ రూపంలో చూసుకోవడం మంచిది. ఎందుకంటే మనకు సంబంధించినటువంటి ప్రయోజనాలు వచ్చేటటువంటిది మనం ఎక్కువగా పోగొట్టుకోవలసినటువంటిది అని తెలిస్తే పోగొట్టుకోవడం మన చేతులారా మనమే నలుగురికి దాన ధర్మాల రూపంలో కనుక ఇచ్చేసామనుకోండి అది వ్యర్థంగా పోకుండా ఉంటుంది. లేకుంటే మన చేతులారా ఏదో ఆసుపత్రిలో పెట్టాల్సిన ఖర్చైనా ఇంకెక్కడైనా వ్యర్థమైన ఖర్చులు పెట్టాల్సిన అవసరం రాకుండా మన చేతులారా దాన ధర్మాలు చేసుకోవడం శ్రేష్టం అని చెప్పి సూచనమే ఈ ఆదాయ వ్యయ విశేషం సంబంధించినటువంటిది. అలా విధంగా రాజపూజ్యం తక్కువ అవమానం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళు ఎదుటి వ్యక్తి లోపల తమకు తామే కనిపించిన వాళ్ళలో దైవాన్ని దర్శించడం అలవాటు చేసుకోవడం మంచిది. వాళ్లే కాదు ప్రపంచంలో ఎవరైనా ఈ పని చేయాల్సినటువంటి అవసరం కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం వీరికి గురు సంచారం వల్ల ఇతరుల సహకారం బాగా దొరికే అవకాశం, ప్రకృతి సహకారం దొరికే అవకాశం, అన్నిటికన్నా ఎక్కువగా దైవ సహకారం బాగా దొరికే అవకాశం ఉంటుంది. వీడు రచనా కళలు బాగా వెలుగులోకి వస్తాయి. షార్ట్ జర్నీస్ బాగా చేస్తూ ఉంటుంటారు, అనుకున్న పనులన్నీ నిర్వహిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ ప్రయాణాలన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తుంటారు, పరిశోధనాత్మక ప్రయాణాలు చేస్తుంటారు, విద్యాత్మక ప్రయాణాలు చేస్తూ ఉంటుంటారు. అందువల్ల మేషరాశి వారికి గురు సంచారం అనేటటువంటిది ఎక్కువగా ప్రయోజనవంతంగా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. శని మాత్రం ఈ సంవత్సరం మొదటిసారిగా ఏలినాడు శని వైపు దృష్టి పెట్టిస్తాడు. కాబట్టి ఉదయం లేవగానే తప్పనిసరిగా గంట సేపు యోగా ప్రాణాయామాలు అభ్యాసం చేయాలి. ప్రాణాయామాలు అభ్యాసం చేయండి అంటే నేను కళ్ళు మూసుకొని కూర్చుంటాను అంటున్నారు చాలామంది. ప్రాణాయామం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, శ్వాస ప్రక్రియ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే శని వాయుతత్వ గ్రహం. వాయువు శరీరంలో చక్కని సంచారం ఉంటే ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ మన శరీరంలో కనుక ఉండేటట్టయితే శరీరం చక్కనైనటువంటి తేజోవంతంగా పనిచేస్తుంటుంది. అది లేకపోతే పనిచేయదు. కాబట్టి శనిగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఎవరికి ఎప్పుడు ఏమొచ్చినప్పటికీ కూడా తప్పనిసరిగా మనం చేయవలసిన పనులలో కూడా 2 పూట్ల స్నానం, గంట సేపు యోగా ప్రాణాయామం బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే సగం రోగాలు, ఇంక వీలైతే నడక, ఇవన్నీ చేస్తూ ఉండేటట్టయితే అనేక రకాలైనటువంటి ఈ శని దోషాలు నివారించబడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ద్వాదశ రాశిలో శని సంచారం వల్ల వ్యర్థమైన ఖర్చులకు కూడా అవకాశం ఉంటుంది. ఆసుపత్రుల ఖర్చులు పెట్టకుండా ఉండాలంటే మనమే ధనధారణం చేసుకుంటూ ఉండాలి. రాహు లాభ సంచారం అనేది మే 18 తర్వాత ఏర్పడుతుంది. కాబట్టి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా వీరే కలుగుతుంటుంది. అనుకున్న పనులన్నీ పరిపూర్ణం చేసుకుంటూ ఉంటారు. కేతు సంచారం అనేది పంచమ స్థానంలో ఉండటం వల్ల మాత్రం కాస్త ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఆలోచనల లోపల కొంత నిరాశ ఏర్పడుతుంది. సంతాన విషయం లోపల కొంత ఎక్కడో దగ్గర ఆశించిన స్థాయిలో సంతానం లేదనేటటువంటి ఒక బాధ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు గణపతి ధ్యానాన్ని బాగా చేసుకుంటూ ఉండాలి ఈ సంవత్సరం అంతా. అదేవిధంగా హనుమత్ ప్రదక్షిణలు, ఉపాసనలు చేసుకుంటూ ఉండటం, శివునికి పూజ చేస్తూ ఉండటం వల్ల ఈ సంవత్సరం మీకు మేలు కలుగుతూ ఉంటుంది. దాన ధర్మాలు అధికంగా చేసుకుంటూ ఉండాలి అనే విషయం ముందుగానే సూచన చేయడం జరిగింది. వృషభ రాశి వారు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 1, అవమానం 3. వీరికి సంవత్సరం అంతా ద్వితీయ స్థాన సంచారం లోపల గురువు ఉండటం వల్ల మాట విలువ బాగా పెరిగే అవకాశం, కుటుంబ స్థానాల లోపల అందరికీ కూడా మేలు కలిగే అవకాశం, చేతిలో నిలువుండే ధనం బాగా పెంచుకుంటారు, బ్యాంకింగ్ అమౌంట్ అంటాం, బాగా పెంచుకుంటూ సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికందరికీ కూడా సంతోషం, సంతృప్తి బాగా పెరుగుతూ ఉంటుంటాయి వృషభ రాశి వారికి. అదేవిధంగా శని లాభంలో సంచరిస్తున్నారు. వీరికి లాభంలో సంచరించడం వల్ల అనేక రూపాల ప్రయోజనాలు ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలనుకుంటే ఏ గ్రహమైనా లాభంలో ఉండాలి. శని లాభంలో ఉన్నాడు. అందులో ఇప్పటి నుంచే కాదు, ఇప్పటి నుంచి దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు అట్లాగే ఉంటాడు. కాబట్టి వృషభ రాశి వారికి శనిగ్రహ సంబంధమైనటువంటి లాభం బాగా ఉంది. రాహుగ్రహం కూడా దశమస్థాన సంచారం లోపల మే 18 తర్వాత ఉంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల వ్యవహారాల లోపల కొంత ఒత్తిడి ఉంటుంది. పనులు అనేక రకాల కార్యక్రమాలు, మల్టిపుల్ యాక్టివిటీస్లో ఉండటం వల్ల కలిగేటువంటి ఒత్తిడి ఏర్పడుతుంటుంది. కాబట్టి పనులు నిర్వహిస్తారు. నిర్వహించిన పనుల వల్ల వచ్చే కీర్తి ఉంటుంది. కాబట్టి శ్రమ తప్పకపోవచ్చు. కేతువు చతుర్థ స్థాన సంచారం మాత్రం గృహ వాహనాది వ్యవహారాల లోపల ఆశించినటువంటి సంతోషం దొరకకపోవచ్చు. కొంత ఆ విషయంలో కొంత వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ గణపతికి సంబంధించిన ప్రార్థన బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే వీరికి కావలసినటువంటి మేలంతా కలుగుతుంటుంది. ఈ సంవత్సరం వీరికి వచ్చేటటువంటి ప్రయోజనాలు అధికంగా ఉండటం వల్ల
ఎక్కువ కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని ఏమాత్రం వ్యర్థం చేసుకోకుండా జీవిత గమనాన్ని ఈ సంవత్సరం వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రత్యేకంగా సూచన చేయడం జరుగుతుంది. మిథున రాశి వారు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1-2-3 పాదాలతో కూడుకున్నటువంటి మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఎక్కువ కాలం అంతా కూడా లగ్న సంచారంలో, రాశి సంచారంలో కూడా గురుడు సంచారం ఉంది. ఎక్కువ సమయం అంతా కూడా ఈ సంవత్సరంలో అతి వేగంగా సంచరించినప్పటికీ కూడా ఎక్కువ సమయం మిథునంలోనే గురుడు ఉంటున్నాడు కావడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు ఉండొచ్చు, దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు రావచ్చు. అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటుంటాయి. అనేక రకాల కార్యక్రమాల్లో కూడా నిమగ్నమై ఉంటూ ఉంటారు. ఈ పనులన్నీ నిర్వహించడం ద్వారా వచ్చేటటువంటి గుర్తింపు, గౌరవాలు వస్తాయి. కేవలం కూర్చుంటే వచ్చేటటువంటివి కాకుండా, అదేవిధంగా శని వృత్తి స్థానంలో ఉండటం వల్ల తమకుండేటటువంటి అధికారులతో ద్వారా, తమకున్న పై ఆఫీసర్ల ద్వారా వచ్చేటటువంటి ఒత్తిళ్లు కొన్ని ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. రాహు నమోస్థాన సంచారం అనేది మిథున రాశి వారికి దూర ప్రాంతాల ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఇతరమైన దేశాలకు ఏదైనా టూర్ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, ఏదో రూపంలో దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. కేతువు తృతీయ స్థాన సంచారం కూడా ప్రయాణాలకు సంబంధించింది ఎక్కువగా ఉంది. కానీ ఇది ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం మంచిది. దేవస్థానాల దర్శనం, నెలకు చోటుకి ఎక్కడో దగ్గర దేవస్థానాలను దర్శించుకుంటూ రావడం, ఇటువంటి పనులు చేసేటట్టయితే ఈ రాశి వారికి అనేక రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఒకటే మనం చెప్పేది, కొంచెం శ్రమతో కూడుకున్న ప్రయోజనాలు. ఈ శ్రమ పడటానికి మానసికంగా వీళ్ళు సిద్ధపడుతూ ఉండాలి. ఆ శ్రమ కూడా మనకు తెలియకుండా ఉండాలనుకునేటట్టయితే మరింత శక్తివంతుడితో మనం అనుబంధం పెట్టుకోవాలి. మన ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకోవడం అనేటటువంటిది ఏ విధంగానైతే శక్తివంతమైన పవర్తో కనెక్టివిటీ అనుకుంటూ ఉన్నామో, మన మనస్సుకు కూడా మనకన్నా గొప్పది అయినటువంటి ఈ సృష్టి శక్తితో మన మనస్సు అనుబంధం పెట్టుకోవడమో, ఆ సూర్యునితో అనుబంధం పెట్టుకోవడమో కనుక మొదలు పెట్టేటట్టయితే, ఎక్కువసేపు దాన్ని ధ్యానం చేస్తూ ఉండేటట్టయితే అది మనకు ఛార్జింగ్ ఇస్తుంది. మన నిత్య జీవితం ఆనందంగా గడిపేటట్టు చేస్తుంది. కాబట్టి మిథున రాశి వారు, ఏ రాశి వారైనా ఈ విషయం గమనించాలి. మిథున రాశి వారు తప్పనిసరిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలతో కూడుకున్న కర్కాటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురుగ్రహం ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం అంతా కూడా ఖర్చు స్థానంలో ఉన్నాడు. గురువు ఖర్చు స్థానంలో ఉంటే మామూలుగా ఖర్చులు పెట్టిస్తాడు అని చెప్పేసి అనుకుంటాం. కానీ గురువు పెట్టించే ఖర్చు వల్ల గౌరవం పెరుగుతుంది. దాన ధర్మాల వల్ల కలిగే ఖర్చు, హోమాదుల వల్ల కలిగేటువంటి ఖర్చు, ధర్మ కార్యక్రమాల వల్ల కలిగేటటువంటి ఖర్చులు, ఇటువంటి ఖర్చులన్నీ కూడా మనకు మేలు కలిగించేవి. కాబట్టి అటువంటి ఖర్చులు పెట్టడానికి మానసికంగా సిద్ధపడాలని చెప్పి సూచన చేయడం జరుగుతుంది. శని నవమస్థాన సంచారం ఉండటం వల్ల కొంత అసంతృప్తి ఉంటుంది. అనుకున్న పనుల లోపల ఆశించినంత వేగంగా పనులు జరగకపోవడం వల్ల వచ్చేటటువంటి కొంత అసంతృప్తి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ అసంతృప్తిని కోల్పోయేటట్టుగా అనేక కార్యక్రమాలు నిమగ్నం అయ్యేటటువంటి మానసిక స్థితిని పెంచుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. రాహుగ్రహం అష్టమస్థాన సంచారం అనేటటువంటిది అనుకున్నది కొంత మానసికంగా అనుకోని సమస్యల వల్ల వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ ఊహించని సమస్యలు అనేటటువంటివి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి రాహుగ్రహం వల్ల ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గాదేవతకు సంబంధించినటువంటి ప్రార్థనలు బాగా తీసుకుంటూ ఉండాలి. అనవసరంగా ఎవరితో విభేదాలు పెట్టుకోకూడదు. అది ఊహించనివే వస్తున్నాయి కాబట్టి మనం ముందుగానే శక్తివంతులమై ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచన చేయడం జరుగుతుంది. కేతువు ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల మాట విలువ కొంత నిరాశతో కూడుకొని తగ్గే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు అన్ని కూడా కొంచెం నైరాశ్యమైన ధోరణితో మాట్లాడుతూ ఉంటుంటారు. చేతిలో నిలువుండే ధనం కూడా ఎక్కువగా పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి గణపతి, దుర్గా సంబంధమైనటువంటి పూజలు బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మేలు కలుగుతూ ఉంటుంది. దైవ ప్రదక్షిణలు కూడా మనలో శక్తిని పెంచుతూ ఉంటాయి. శరీరం లోపల అయస్కాంత క్షేత్రాన్ని మారుస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఆ పనులు కూడా మీరు చేయటం మంచిది. అదేవిధంగా మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదంతో కూడుకున్నటువంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము, వ్యయము 11, 11 సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు ఈ సంవత్సరం అంతా వీరికి లాభస్థానంలో ఉన్నాడు. చాలా మంది విశేషంలో ఈ ఒక్క మాట కొంత గుర్తు చేసుకుంటూ ఉండాలి. యూట్యూబ్లు చూడటం బాగా అలవాటైన వారు బాగా ఎక్కువైపోయారు. వాళ్ళు కూడా బాగా పెట్టడం మొదలుపెట్టారు. మొట్టమొదటి మన దుష్టమైన అలవాటు ఏంటంటే ఈ యూట్యూబ్లు చూడటం మానేయటం. ఎందుకంటే దాన్ని చూసి భయపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ వస్తుంది.
ఇది పెరిగి ఈ రాశి వారికి వీళ్ళంతా నాశనమే ఉందని చెప్పేసి అందరూ చెప్తుంటే ఈ సింహరాశి వారు మేము చచ్చిపోతామా అని అడుగుతున్నారు రోజు వచ్చేసి. ఇటువంటి భయభ్రాంతులకు వద్దు. ఈ సంవత్సరం వీరికి ఇతర గ్రహాల ప్రభావం ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ మొదలైతే గురుగ్రహం అనుగ్రహం అయితే అద్భుతంగా ఉంది. లాభస్థానంలో గురు సంచారం కనపడుతూ ఉంటుంది కాబట్టి వీరికి అన్ని రకాలుగా గురువు యొక్క అనుకూలత కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా శని అష్టమస్థాన సంచారం అనేటటువంటిది కొంచెం వీరికి ఆరోగ్య విషయాల్లో లోపాలకు అవకాశం ఉంటుంది. కానీ మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, శని అష్టమ స్థితి అయినా అర్ధాష్టమ స్థితి అయినా ఏలినాడు శని అయినా శని దశ అయినా శనిలో శని అయినప్పటికీ కూడా ఈ గ్రహ అంతర్దశ శని వచ్చినప్పటికీ కూడా తప్పనిసరిగా చేయాల్సినటువంటిది శని మనకు జీవితాన్ని నేర్పిస్తాడు. ఉదయం లేవడం నేర్పిస్తాడు. మనం బద్దకిస్తే రోగం వస్తుందని చెప్తాడు. మనం బద్దకించి మనకు కావలసినవన్నీ మన ఇంటి ముందర కూర్చోవాలంటే ఎప్పుడు కూర్చోవండి. ఈ దేహాన్ని నిర్వహించాలంటే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మనం కారు కొనుక్కుంటే కారు తుడుచుకోకుండా కడుక్కోకుండా అన్ని కారే చూసుకోవాలని చెప్పేసి చూసుకోదండి. మనం దాన్ని నిర్వహించాలి. సరైనటువంటి డ్రైవర్ను పెట్టుకోవాలి. మనం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. అందుకనే మనని మనం తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవడం లోపల ఉదయం లేవాల్సిందే, ఖచ్చితంగా ప్రాణాయామం యోగ సాధన చేసుకోవాల్సిందే. ఇటువంటి పనులన్నీ చేసుకునేటటువంటి లోపాలకు నివారణ ఉంటుంది. శని అష్టమస్థాన సంచారం కూడా ఇటువంటి లోపాలకు అవకాశం ఇస్తుంది. కాబట్టి మనకు సింహరాశి వారికి ఆ లోపం రాకుండా తమను తాము కాపాడుకుంటూ ఉండాలి. రాహు సప్తమ స్థాన సంచారం భాగస్వామ్య అనుబంధాల్లో కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. భాగస్వామ్యాలు అనేక రూపాల్లో ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాలు ఉంటాయి, జీవిత భాగస్వామ్యం ఉంటుంది, స్నేహ బంధాలు ఉంటాయి, ఎక్కడెక్కడికో పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలు ఏర్పడే సమస్య ఇది. అనేక రకాల వ్యక్తుల పరిచయాల వల్ల మనకు తెలియకుండా మనం మోసపోయే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈ విషయం ముందుగా చెప్పేందుకు పంచాంగాలు ఉన్నాయి కదా, తెలుసుకున్న తర్వాత కూడా మనం మోసపోతే ఎట్లాగో. తెలియని వాళ్లకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఇటువంటివి ఏర్పడతాయి. కానీ విషయం తెలుసుకుని సంవత్సరం ప్రారంభంలో చెప్పేటటువంటిదే ఇటువంటి విషయాలకు అవకాశం ఉంది ఈ సంవత్సరానికి అని చెప్పడం వల్ల మనని మనం బాగు చేసుకునే ప్రయత్నం, ఇది సూచన చేసే ప్రయత్నం. రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు బాగాలేదు అని చెప్పారంటే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అర్థం. అంతేగాని రోడ్డు బాగాలేదని ఇక్కడే కూర్చోవడం కాదు. కాబట్టి ఈ మనకు యూట్యూబ్లలో వినిపించేటటువంటి అవి చూసి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భాగస్వామ్య అనుబంధాల్లో కొంత జాగ్రత్త వహించాలి. నిర్ణయాత్మక స్థితి కూడా అప్పుడప్పుడు లోపించే అవకాశం ఉంటుంది. నిరాశ పడుతూ ఉంటుంటారు ఎక్కువగా. ఈ నిరాశను తగ్గించుకుంటారు. కాబట్టి సింహరాశి వారికి చెప్పేది తప్పనిసరిగా ఒక నియమబద్ధమైన జీవితాన్ని ప్రారంభం చేస్తే ఈ సంవత్సరం వారికి అన్ని కూడా గురుగ్రహం అనుగ్రహం చాలా గొప్పగా ఉండటం వల్ల అన్ని సమస్యలను అధిగమించే ప్రయత్నం జరుగుతుంటాయి. ఇంట్లో శుభకార్యాలు తప్పనిసరిగా జరుగుతుంటాయి. మనసు శరీరం ఆనందంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం అవమానం 6, 6. ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగ స్థానాల లోపల శ్రమతో కూడుకున్న గుర్తింపు ఏర్పడుతుంది. చక్కని ప్రమోషన్స్ వస్తాయి. అనుకున్న పనులన్నీ నెరవేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాకుంటే కొంత ప్రయత్నం మాత్రం అవసరం అవుతూ ఉంటుంది. శని సప్తమ స్థాన సంచారం అనేటటువంటిది భాగస్వామ్య అనుబంధాల లోపల కొంత లోపాలకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కొంత జాగ్రత్తగా స్వీకరిస్తూ ఎదురు వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అని తెలిసి వాళ్ళతోని అనుబంధాలు పెంచుకునే విధానమా వద్దాన్ని సూచన చేసుకుంటూ ఉండాలి. రాహు షష్ఠస్థాన సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నింటిలో కూడా విజయ సాధన అనేది ప్రత్యేకంగా కనపడుతుంది కన్యారాశి వారికి. కాబట్టి రాహుగ్రహ దోషం ప్రత్యేకంగా ఏమీ లేదు. కేతుగ్రహ సంబంధమైన విషయం లోపల మాత్రం ఖర్చు స్థానంలో ఉన్నాడు కేతువు. కాబట్టి ఖర్చు పెట్టిస్తూ ఉంటుంటాడు. ఇది వ్యర్థమైన ఖర్చు కాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి జ్ఞానం మనమే పెంచుకోవాలి. కాబట్టి మనసును నిరంతరం దైవమయం చేస్తే, గణపతిమయం చేస్తూ ఉండేటట్టయితే, లేదా గురుమయం చేసుకుంటూ ఉండేటట్టయితే తప్పనిసరిగా వారు కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలు సక్రమంగా తీసుకుంటారు. ఆ ఖర్చు ఏదో సత్కార్యాల కోసం పెట్టే ఖర్చుగా చేసుకునేటట్టే సరిపోతూ ఉంటుంది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలతో కూడుకున్నటువంటి తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 5, రాజపూజ్యం 2, అవమానం 2. గురుగ్రహం ఈ సంవత్సరం అంతా వీరికి నవమస్థాన సంచారంలో ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. గొప్ప చదువులు చదువుకుంటారు. విజ్ఞానం రంగంలో ఉంటే వైజ్ఞానిక ప్రగతి కనపడుతుంది. ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగంలో కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. చక్కని దూర ప్రాంతాలు, ప్రయాణాలు, గుర్తింపులు, గౌరవాలు, అంతేకాదు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మీరు కలుగుతూ ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా గొప్పతనం ఇది. శని షష్ఠస్థాన సంచారం అనేటటువంటిది పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు అవకాశం ఉంటుంది. నూతనమైన జాబ్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అయితే
ఎవరితో కూడా అనారోగ్యకరమైన పోటీలు పెట్టుకోకూడదని ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది. కాబట్టి మానసికంగా ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా, పోటీ పెట్టుకోకుండా తమను ఉద్ధరించుకోవడం లోపల జీవితం గడపాల్సిన అవసరం మాత్రం సూచన చేయడం జరుగుతుంది. ఇక రాహు పంచమ స్థాన సంచారం వల్ల వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా అతి ఆలోచనలు అవుతూ ఉంటాయి. క్రియేటివ్ నేచర్ అనేది బాగా ఉంటున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువగా ఆలోచించి అవి సాల్వ్ కాక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేతు మాత్రం లాభస్థాన సంచారం అనేక రూపాల్లో ప్రయోజనాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ రాహుగ్రహ దోషం ఒక్కదాన్ని తగ్గించుకోవడం కోసం తులారాశి వారు దుర్గా సంబంధమైన సప్త శ్లోకి అనేది ఉంటుంది. దాన్ని పారాయణం చేస్తూ ఉండటం, దుర్గా సంబంధమైన దేవాలయాల్లో కూడా తప్పనిసరిగా మంగళ శుక్రవారాదుల్లో మనం ప్రదక్షిణలు చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉండేటైతే ఈ స్థితి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14. వీరు కూడా సత్కార్యక్రమ దానాలు బాగా చేసుకోవాలి, సేవ కూడా బాగా చేసుకుంటూ ఉండాలి. రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి పూజ్యత బాగా పెరిగే అవకాశం ఉంది. గురుగ్రహము ఈ సంవత్సరం అష్టమ స్థాన సంచారంలో ఉంది. అష్టమ స్థితి అనగానే ఆకస్మిక నష్టాలు అనేది సూచన. కాబట్టి గురుగ్రహం వల్ల వచ్చే ఆకస్మిక నష్టం ఏంటంటే గౌరవ లోపం అంటాం. ఆశించినంత గౌరవం దొరకకపోవచ్చు. అటువంటి గౌరవ లోపాల వల్ల వచ్చే సమస్యలను మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. అదేవిధంగా శని పంచమ స్థాన సంచారం వల్ల మానసికంగా కొంత అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఆలోచనలు, క్రియేటివిటీకి సంబంధించిన విశేషం లోపల ఆశించినంత ప్రగతి కనిపించక కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాహుగ్రహం చతుర్థ స్థాన సంచారం వల్ల ఈ చేసేటటువంటి పనుల్లో గృహ వాహన రంగాలకు సంబంధించి ఆహార నియమాలు, ఆరోగ్య నియమాలు వీటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కేతు దశమస్థాన సంచారం కూడా కొంత వృత్తి ఉద్యోగపరమైనటువంటి శ్రమను తీస్తుంది. ఈ విధంగా చూస్తే వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి గ్రహాలన్నింటిలోనూ కూడా చూసేటట్టయితే ఎక్కువగా దైవధ్యానము, దానము, వ్యవహారం చేసుకుంటూ ప్రకృతి హిత కార్యక్రమాల మీద దృష్టి పెట్టుకుంటూ ఉండేటట్టయితే, నియమబద్ధమైనటువంటి జీవితాన్ని కనుక ప్రారంభం చేసేటట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి కూడా తప్పనిసరిగా మేలు, అనుకూలత కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదంతో కూడుకున్నటువంటి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆదాయము, వ్యయం సమానంగా 5 ఉన్నాయి. రాజపూజ్యం 1, అవమానం 5గా కనపడుతుంది. గురుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థాన సంచారంలో ఉన్నాడు. సప్తమ స్థాన సంచారం అనేది అనేక రకాల భాగస్వామ్య అనుబంధాలు బాగా పెంచుతూ ఉంటుంది. సోషల్ రిలేషన్స్ అంటూ ఉంటాం, బిజినెస్ రిలేషన్స్ అంటూ ఉంటుంటాం. అనేక రకాల రెస్పాన్సిబిలిటీస్ని పెంచుకుంటూ ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకుంటూ సరి అయినటువంటి పరిచయాలు ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో గురువులతో కూడా పరిచయాలు ఏర్పడుతూ ఉంటుంటాయి. కాబట్టి సత్కార్యక్రమ ఆచరణ అనేది ధనుస్సు రాశి వారు బాగా చేసే అవకాశం ఉంటుంది. అయితే శని మాత్రం అర్ధాష్టమ శని రూపంలో ఉంది కావడం వల్ల ఈ స్థితిని శారీరకంగా, మానసికంగా కొంత సౌఖ్య లోపాలకు అవకాశం ఉంటుంది. ఆ సౌఖ్య లోపం తగ్గించుకోవడం కోసం చేయవలసినటువంటి శారీరకమైనటువంటి శ్రమను బాగా చేసుకుంటూ ఒక నియమబద్ధమైన జీవితాన్ని మొదలు పెట్టాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. రాహుగ్రహం తృతీయ స్థాన సంచారం అనేది చాలా శ్రేష్టం. ఇతరులతోని అనుబంధాలు, ప్రయాణాలు అన్నీ కూడా సక్రమంగా ఫలిస్తూ ఉంటుంటాయి. తమ రచనలు ప్రపంచానికి అందే అవకాశం ఉంటుంది. కేతు 9వ స్థాన సంచారం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు, ఆధ్యాత్మికతకు బాగా విస్తరించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శివకేశవోపాసన బాగా చేసుకుంటూ, హనుమంత ప్రదక్షిణలు బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ సంవత్సరం చాలా స్పష్టమైనటువంటి పనులు అన్ని కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం గురుగ్రహం షష్ఠస్థాన సంచారంలో ఉంది. షష్ఠస్థాన సంచారం అన్నప్పుడు గతంలోనే మనం మాట్లాడుకున్నట్టుగా గురువుల లాంటి వారితో, గురువులతో పోటీలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. పోటీ ఎప్పుడైనా కానీ విద్యల్లో ఉండాలి, వాణిజ్యంలో అక్కడక్కడ ఉండాలి. అంతవరకే తప్ప అనవసరమైన ప్రదేశాల్లో, మనసులో, శరీరంలో ఎక్కడ కూడా పోటీ రాకూడదు. అటువంటి పోటీ వస్తే మన శరీరం అనేటటువంటి తర్వాత రోగగ్రస్తం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగ భావన శరీరానికి, మనసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గురువు అనుగ్రహం కోసం ఈ రాశి వారు కూడా ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. శని ప్రయాణం అనేటటువంటి తృతీయ సంచారం ఈ సంవత్సరం అంతా శ్రేయస్కరంగా ఉంటుంది. చక్కనైనటువంటి ప్రయాణాలు, మంచి ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కూడా ముందుకు వెళ్ళడం, ఇతరుల సహకారం, ముఖ్యంగా సేవకుజన సహకారం బాగా దొరికే అవకాశం ఉంటుంది వీరికి. రాహుగ్రహం ఎక్కువ శాతం
ద్వితీయ స్థాన సంచారం ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు కొంచెం తొందరపాటు లేకుండా మాట్లాడుకోవడం, ఎదుటి వ్యక్తి ఏ విధంగానైనా హర్ట్ అవుతాడేమో తెలియకుండా తొందరపాటు మాట్లాడి ఇబ్బందులు పడకుండా ఉండడానికి మొట్టమొదటి చెప్పేటటువంటి ఆధ్యాత్మిక సూత్రం మౌనంగా ఉండమని చెప్తాం. తర్వాత ఆచితూచి వ్యవహరించండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. కుటుంబంలో ఆర్థిక వ్యవహారాల్లో కూడా తొందరపాటు పడి ఖర్చులు పెట్టేసి ఇబ్బందులు పడవచ్చు. కుటుంబ సంబంధాల్లో కూడా అందుకని 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కేతువు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా అనుకున్నంత గొప్ప స్థానంలో మకర రాశి వారికి లేరు కాబట్టి అష్టమ స్థాన సంచారం కూడా అనుకోని సమస్యలు, నిర్ణయ లోపాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి గణపతి, దుర్గా వీటికి సంబంధించినటువంటి ప్రార్థనలు బాగా చేసుకుంటూ ఉండటం, గురుగ్రహ ప్రార్థన చేసుకుంటూ ఉండటం, ఇవి ఈ రూపంలో చేసుకునేటట్టయితే మకర రాశి వారికి కొంత శ్రేయస్కరంగా ఉంటుంది. కుంభరాశి వారు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1-2-3 పాదాలతో కూడుకున్న కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుగ్రహం పంచమ స్థాన సంచారంలో ఉంది. ఆలోచనలన్నీ కూడా ఫలించే అవకాశం ఉంటుంది. తమ సృజనాత్మక శక్తి విస్తరించే అవకాశం ఉంటుంది. క్రియేటివిటీ అంటూ ఉంటాం. తప్పనిసరిగా తమ అనుకున్న పనులన్నీ పరిపూర్ణం చేసుకునేటువంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది. వీరికి అందరికీ కూడా సంతాన విషయం లోపల చక్కని నిర్ణయాలు ఉంటాయి. శనిగ్రహం సంబంధించిన విషయం లోపల ఇంకా ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నాడు శని. ద్వితీయ స్థాన సంచారం అనేటటువంటి కూడా ఇంకా ఏలినాటి శనిలో భాగంగానే ఉంటుంది. కాబట్టి కాస్త మాట విలువ పెంచుకుంటూ కుటుంబ వ్యవహారాల లోపల కొంచెం ఆచితూచి వ్యవహరించుకుంటూ అందరితో కలుపుకోలుతనంగా ఉంటూ చేతిలో నిలవధనం లేకపోయినప్పటికీ కూడా బాధపడకుండా నెమ్మదిగా తర్వాత రోజుల్లో అవన్నీ వస్తాయి అని చెప్పేసి భావంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం కనపడుతుంది. రాహువు లగ్న సంచారంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో అధిక భాగం నిర్ణయ శక్తిని కోల్పోయే అవకాశం, ఆత్మవిశ్వాసం తగ్గిపోయే అవకాశం, అనుకున్న పనులు పూర్తి కాకపోయేసరికి క్షణం లోపల ఒత్తిడి పెంచుకునే అవకాశం, తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు తొందరపాటు చేస్తాడు. ఆ తొందరపాటు పడకుండా దుర్గాదేవత ఆరాధన బాగా చేసుకుంటూ ఉండాలి. కేతుగ్రహం వల్ల భాగస్వామి అనుబంధాల లోపల లోపం రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పంచమ స్థానస్థితమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం చాలా గొప్పగా ఉండటం వల్ల మిగిలిన లోపాలు కొంతవరకు అధిగమించే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కనైన నియమబద్ధమైన జీవితం ద్వారా ఈ రాశి వారికి కూడా చక్కనైన మేలు కలిగే అవకాశం ఉంటుంది. ఇక చివరగా పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలతో కూడుకున్నటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం ఖర్చు 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం వీరికి కూడా చతుర్థ స్థానం లోపల గురు సంచారం అధిక శాతం కనబడుతూ ఉంటుంది. దానివల్ల వీరికి గృహవాహనాది వ్యవహారాల లోపల మంచి ప్రగతి కనపడుతుంది. అదేవిధంగా విద్యారంగం లోపల మంచి వ్యవహారం, చక్కగా చదువుకునే పిల్లలకు బాగా ప్రగతి కనపడుతూ ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం నూతనమైనటువంటి గృహ నిర్మాణాదుల మీద మనస్సు కేంద్రీకరిస్తూ ఉంటారు. కానీ అది శ్రమ పడాలి అనే విషయం గుర్తుపెట్టుకొని మొదలు పెట్టండి. శని లగ్న సంచారం అనేటటువంటిది నిర్ణయ శక్తి లోపానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని లగ్న సంచారం విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనస్సు శరీరాలన్నీ బద్ధకించకుండా ఉండేటట్టయితేనే ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళాలి. ఒక కార్యక్రమం మొదలు పెట్టగానే 4 రోజులు కాగానే అబ్బాయి ఎందుకు వెళ్తానులే అనుకునేటట్టయితే మన శ్రమ, ధనం, కాలం ఈ 3 కూడా వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 వ్యర్థమయ్యేటట్టయితే మనకు జీవితంలో ఏది ముందుకు సాగినట్టు అవకాశం లేదు. ముఖ్యంగా అన్నిటికన్నా కాలం వ్యర్థం కాకూడదు. అటువంటి వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. రాహు కూడా మీనరాశి వారికి వ్యయస్థాన సంచారంలో ఉన్నాడు. అనుకోని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు, అనుకోని ప్రయాణాలు మనకు తెలియకుండానే ఏర్పడే అవకాశం ఉంటుంది. వీరు కూడా కొంచెం దూర ప్రాంతాలకు ప్రయాణం చేద్దాం అనుకునేటట్టయితే అది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కేతు షష్ఠస్థాన సంచారం అనేది కొంత అనుకూలత ఇస్తుంది. కాబట్టి రాహుగ్రహ సంచారం అనేటటువంటి శని వల్ల మాత్రం కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు శివ ఆలయాల్లో కూడా చేసేటువంటి పూజలు, అభిషేకాలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు, పైగా హనుమత్ సంబంధించిన ప్రదక్షిణలు ఇవన్నీ చేసుకుంటూ ఉండేటట్టయితే వీరికి లోపాలన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ తెలియజేస్తూ చివరిగా చెప్పాల్సినటువంటి మాటలు ఏంటంటే ఇది కేవలం గోచారపరమైన ఫలితాలు మాత్రమేనండి అందరికీ చెప్పేవి. ఇది ప్రమాణం అయిపోయి జీవితం మొత్తం ఇట్లాగే ఉంటుంది అనుకోవడం తప్పు. ప్రతిసారి శిల్పారామంలో ఈ మాటలు చెప్తూనే ఉన్నాం. గోచారం అనేటటువంటిది 20-25% మాత్రమే. జాతకం 70-75% ఉంటుంది. మన జాతకం అసలు నిర్ణయించే విధానంలో ఉంటాము. గోచారం కేవలం తాత్కాలికం అవుతుంది. ఇది 12 రాసుల వారికి అందరికీ సమానమే. కానీ జాతకం అనేది ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి
జాతకం బలాలు కనుక బాగా ఉండేటట్టయితే ఇక్కడ దశాదోషాదులు ఈ ఉన్నప్పటికీ గోచార దోషాలు ఈ ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేదు. అక్కడ దశాదోషాదులు బాగా ఉంటే ఈ గోచార దోషాదుల వల్ల మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సమన్వయం చేసుకునే విధానంలో తప్పనిసరిగా జాతకానికి అనుబంధం చేసుకొని వీటిని చూడాలి తప్ప ఈ రాశి వారికి అందరికీ ఇట్లా ఉంటుంది, ఆ రాశి వారికి అందరికీ అద్భుతంగా రాజయోగాలు ఉంటాయి, ఈ రెండు కూడా సరైన మాటలు కాదు. ఈ రెండింటి విషయాల్లో ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆలోచించదలుచుకున్నప్పుడు ఎప్పుడైనా మన మనస్సును మనకన్నా గొప్ప శక్తితో సమన్వయం చేసుకుంటూ ఉండేటట్టయితే శరీరం మనసు శక్తివంతం అవుతాయి. శక్తివంతమైనటువంటి వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడంలో యోగ్యులవుతారు. శక్తిహీనుడైనటువంటి వాళ్ళు నిత్య జీవనం గడపడమే కష్టమవుతూ ఉంటుంటారు. కాబట్టి దేవాలయాలకు వెళ్ళండి, దేవతా క్షేత్రాల్లో ఎక్కువసేపు కూర్చోండి, అయస్కాంతత్వ శక్తిని పొందండి, అక్కడ ప్రదక్షిణలు చేయండి. ఇంత పెద్ద భూమిని సూర్యుని చుట్టూ తిరుగుతుంది, మనం తిరగకపోతే తప్పు. అందుకని ప్రత్యేకమైనటువంటి మనకన్నా గొప్పనైన శక్తుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండండి. ప్రకృతి హిత కార్యక్రమాలు, సమాజ హిత కార్యక్రమాలు తప్పనిసరిగా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. సమాజం కోసం, ప్రకృతి కోసం, పశుపక్షుల కోసం మనం బాధ్యత వహించాల్సిందే. అటువంటి కార్యక్రమాలు మనం కనుక నిర్వహించకపోయేటట్టయితే మనం చేయవలసిన ధర్మాలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, పుణ్యాలన్నీ మనకు కలిసి వస్తాయి. అనేక కార్యక్రమాలు నిర్వహించి ఈ పంచాంగం యొక్క బాధలు భావనలు కూడా మనకు లేకుండా ఆనందపడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ ఒకసారి దృష్టిలో పెట్టుకుంటూ మనమంతా ఈరోజు ఇక్కడ ఉండి ప్రపంచంలో ఉండేటటువంటి తెలుగువారికి, ఇతరులకందరికీ కూడా మన విశ్వాసనామ సంవత్సరం అంతా కూడా అందరికీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, ప్రశాంతతను కలిగించాలని చెప్పేసి ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలని, ఎటువంటి లోపాలు లేకుండా, ప్రకృతి బాధలు, వీధి బాధలు లేకుండా అందరూ ఉండాలని చెప్పేసి ప్రతిరోజు నిత్యము ఇవాళ నుంచి మొదలుపెట్టి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు నిత్యము కొద్దిసేపైనా మనం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్షణం నుంచి ఆ పని మొదలు పెడదామని కోరుకుంటూ ఆ జ్యోతిర్మూర్తి అయిన సూర్య భగవానుడికి, జ్యోతిష్పతి అయినటువంటి శ్రీమాతను ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. నమస్కారం. ఎంతో చక్కని సందేశంతో ముగించారు ఆచార్యుల వారు. వారిని స్పెషల్ ఆఫీసర్ శ్రీ జి కిషన్ రావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చే కళాకారులందరినీ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. నాట్య గురువులు శ్రీమతి అపర్ణ ధూళిపల్లె గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. Very happy. Saujanya, you are in among us. Please come to the head. She is the special officer. Sri Shakti is the Asok mein बैठना हो, then the special officer will be. ఈ రోజు నిజంగా చాలా సంతోషం. ఇంతమంది ఆహుతులు చూసినట్టయితే నిజంగా శిల్పారామంలో ప్రతి సంవత్సరం మేము ఈ పంచాంగ శ్రవణం ఏదైతుందో గురువు గారిని పిలవటం, ఇది ఒక సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వారితో ఇక్కడ పంచాంగ శ్రవణం చేయించడం జరుగుతుంది.
ఏ నాడైతే ఏ సంవత్సరం అయితే వారు రాకుండా పంచాంగశ్రవణం ఆడుతుందో అంటే చేయలేకపోతామో మాకు అప్పుడు చాలా అసంతృప్తిగా ఉంటుంది. అందుకొరకు వాటికి ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంటాను, మీరు చేయాల్సిందే ఈ స్టేజ్ మీద మీ పంచాంగశ్రవణమే మాకు చాలా ఇది ఇస్తుంది, కాన్ఫిడెన్స్ మాకు పబ్లిక్లో బట్ట అందరు చాలా సంతోషంగా ఉంటారు, మీ దాని గురించి వెయిట్ చేస్తుంటారు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ 2 years బ్యాక్ రాజ్భవన్ నుంచి వారి దగ్గరికి పోయిండు. వారు రాజ్భవన్ ఒప్పుకున్నారు, సార్ మీరు లేకుండా మా శిల్పారామం స్టేజ్ అసలు ఏమాత్రం కూడా మేము సహించలేము, మీరు రావాల్సిందే మా దగ్గరికి అని అంటే, నిజంగా వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ సార్. యూ వెంట్ టు ది రాజ్భవన్, యూ excused to the governor, and you have come directly to Shilparamam. It's really, we are so thankful, so grateful to you. Actually, me Panchanga Sravana Veditundo, that gives a lot of inspiration to our audience. ఏదైతున్నదో మా దగ్గర ఈ శిల్పారామం ఎప్పుడు నేను చెప్తుంటాను, కళలతోటి కళాకారులతోటి కళకళలాడి ఉండేటువంటి ఈ శిల్పారామం, దానికి మీ పంచాంగ శ్రవణం ఈ నూతన సంవత్సరం రోజు మీ ఆశీర్వచనతో ఆవులందరూ చాలా సంతోషంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతోటి శాంతి సౌఖ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఎప్పుడు కూడా ముందు వచ్చే కాలాల్లో కూడా వీ ఎక్స్పెక్ట్ ది సేమ్, మీతోటి మా పంచాంగ శ్రవణం కావాలి. టుడే వీఆర్ వెరీ హ్యాపీ దట్ మీ ఆర్గనైజేషన్ షీఈ్ మన పక్కకు నైట్ బజార్ ఏదైతే ఉన్నదో దాన్ని స్త్రీ శక్తి ఇండియా మహిళా శక్తి అనేటువంటి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సౌజన్య ఈజ్ ది చీఫ్ ఫర్ దట్ ఆర్గనైజేషన్. అందుకు వారు కూడా మన దగ్గర రావడం చాలా సంతోషం. ఐ wholeheartedly congratulate her and wish a successful career to her and to make it more successful that Sri Mahila Shakti. Thank you very much. I am very happy. తర్వాత ఈ చిన్నారులందరికీ వారి గురువు గారు ఉన్నారు, వారిని చూస్తే అసలు వారి గురువేనా వాళ్ళు కూడా ఆమె ఈడిపోతే ఉంటారు అనుకున్న అందరికీ ఒక విధమైన డౌట్ వస్తుంది. అయితే అందరూ కూడా గురువుగారి మీ ఆశీర్వచనం తీసుకొని ఈ నూతన సంవత్సరం రోజు మీ యొక్క ఆశీర్వచనంతో వాళ్ళందరూ చాలా ముందు పైకి రావాలని, ముందు చాలా గొప్ప ఆర్టిస్టులు కావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ మంచి ఈ న్యూ ఇయర్ దీంతో మేము అందరికీ రావటం నాకు చాలా సంతోషం ఉంది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. వీఆర్ హ్యాపీ యూ కంటిన్యూ టు హ్యావ్ సచ్ ప్రోగ్రామ్స్. ఎప్పుడు కూడా మా దగ్గర ప్రతి సాటర్డే ప్రతి సండే ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటుంది. కేవలం నా రిక్వెస్ట్ చెప్తున్నది, ఉగాది రోజే మిమ్మల్ని మేము పిలవటం, తర్వాత వేరే వాటికి మిమ్మల్ని ఒక సంవత్సరం అంతా మేము మర్చిపోవడం జరుగుతుంది. బట్ ఇన్ ఫ్యూచర్ అటువంటి జరగదు. ఎప్పుడు కూడా మీ ఆశీర్వచనం కొరకు మా కళాకారులు కళలు ఇక్కడ ఎప్పుడు ప్రతిబింబించాలనేటువంటి ఆశయంతో అటువంటి రిక్వెస్ట్ తోటి మేము ముందు కూడా మీతో చేస్తాం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. వారు ఉస్మానియా యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జ్యోతిష్యం దగ్గరికి చాలాసార్లు నేను వారిని అడుగుతుంటాను. ఎవరైనా నా దగ్గరికి వచ్చి సార్ నాకు ఈ ఇష్యూ ఉన్నది, ఈ పరిస్థితి ఉన్నది అంటే నేను వారికి ఫోన్ చేస్తుంటాను. వారు వెంబడి అంటారు వారి యొక్క జన్మ నక్షత్రం అది నాకు ఫోన్ చేయండి అంతే సార్ అని. హీ ఈజ్ ఆల్వేస్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. వీఆర్ థ్యాంక్ఫుల్. ఐ అగైన్ కన్వే మై థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి అపర్ణ దేవిపల్లి గారి శిష్య బృందించి కూచిపూడి నృత్య ప్రదర్శన ఇప్పుడు ప్రారంభించబోతున్నాము. లయగతులకు అనుగుణంగా నర్తిస్తారు. ఈ తరంగంలో మరొక ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణుని వ్యత్యస్త పాదాల వర్ణనతో తదనుగుణమైన పాద విన్యాసాలను కూడా ప్రదర్శింపబడతాయి. కౌస్తుభధారి అయి గోపికామణులలో వారి మధ్య చూడామణిగా ప్రకాశిస్తున్నటువంటి కృష్ణుని వీక్షిద్దాం. నీలమేఘ శరీర తరంగం, రాగం మోహన, తాళం ఆది.